నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధారణ ఎన్నికలు 2024లో కీలకమైన ఎన్నికలు. అసెంబ్లీ అభ్యర్థుల కోసం రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు. జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నామినేషన్ల రిటర్నింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నిర్మానుష్యంగా మారిన రహదారులు. నంద్యాల మొదటి రోజు 3 అసెంబ్లీ అభ్యర్థులు, 1 పార్లమెంట్ అభ్యర్థులతో పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. నంద్యాల జిల్లాలో ఎన్నికల్లో యువకులు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ వెల్లడి. మనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేసే అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు. ఎన్నికల అధికారి కామేశ్వరరావు. సాధారణ ఎన్నికలు 2024లో కీలకమైన ఎన్నికలు. అసెంబ్లీ అభ్యర్థుల కోసం రిటర్నింగ్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ముందుగా పూజలు నిర్వహించి ఎన్నికల నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల నుంచి 25వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సెలవు రోజులు మినహా ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 27న రిటర్నింగ్ అధికారులు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు వీటి వద్ద నామపత్రాల స్వీకరణకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ఓలకు నామపత్రాలు దాఖలు చేయాలి. ఈ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిని దాటి లోపలికి ఎవరిని అనుమతించరు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు 5గురిని మాత్రమే అనుమతిస్తారు. రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉద్యోగులను మినహా ఎవరిని అనుమతించరు. ఈ కార్యాలయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి 16 మార్చి 2024వ తేదీన ఎన్నికల కమిషన్ వారు మనకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫేజ్ 4లో ఎలక్షన్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము చూసుకుంటే ఈరోజు 18/4/2024 అంటే 18th ఏప్రిల్ 2024 నాడున మనము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సిఇఓ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నంద్యాల వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సభ్యుని ఎన్నిక చేయడం కోసము ఈరోజు 18వ తేదీ ఏప్రిల్ 2024వ తేదీన మనము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ ఇంగ్లీషు, తెలుగులో ఫామ్ 1లో నోటిఫై చేసి ఇది అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా పబ్లిష్ చేయడం జరిగినది. తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి, అన్ని సచివాలయాల్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో ఇది నోటిఫికేషన్ అంతా కూడా పబ్లిష్ చేయడం జరిగినది. ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్ వరకు వచ్చినట్లయితే ఈరోజు నోటిఫికేషన్ 18/4, లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ వచ్చి 25/4/2024. అంటే ఎవరైనా సరే కంటెస్ట్ చేయడం కోసము లాస్ట్ తేదీ అంటే 25 ఏప్రిల్ కల్లా మనము నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి. అది కొత్తగా మనం ఆర్ఓ ఆఫీస్ ఒకటి, తహసీల్దార్ ఆఫీస్ వెనకల పక్క మనం ఆర్ఓ ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే నామినేషన్ వేయదలుచుకుంటే 25వ తేదీ 4/2024 లోపు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటారు. మిగతా టైంలో కూడా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ నామినేషన్ మాత్రం 11 నుంచి 3 గంటల వరకు కూడా యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది. స్క్రూటినీ అంటే వచ్చిన నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయబడు తేదీ 26/4/2024.
అండ్ 25వ తేదీ లాస్ట్ డేట్ ఫర్ నామినేషను, 26వ తేదీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత వ్యాలిడ్గా ఉన్న నామినేషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాము. ఏవైనా తప్పులు ఒప్పులు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని చెప్తాము. అప్పటికి కూడా ఎవరైనా సరే కరెక్ట్గా ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ కానీ నామినేషన్ సరిగ్గా దాఖలు చేయకపోతే అలాంటి నామినేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా 26వ తేదీ ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసుకొని 29/4/2024 లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఎవరైనా సరే వ్యాలిడ్గా నామినేషన్స్ వేసి తర్వాత ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే 29/4/2024. మనం చూసినట్లయితే 27, 28 ఇక్కడ ఫోర్త్ సాటర్డే అండ్ సండే వస్తాయి. అవి రెండు కూడా పబ్లిక్ హాలిడేస్. ఆ పబ్లిక్ హాలిడేస్లో మనము ఎలాంటి విత్డ్రాల్స్ కానీ ఎలాంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యక్రమాలు ఏమీ చేపట్టరాదు. కాబట్టి 27, 28 విత్డ్రాల్ అనేది యాక్సెప్ట్ చేయడం జరగదు. 29 మాత్రమే మనము విత్డ్రాల్కి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఎవరైనా వ్యాలిడ్గా నామినేషన్ వేసిన తర్వాత 29 అంటే సోమవారం రోజు విత్డ్రాల్కి ఆపర్చునిటీ వస్తుంది. ఇవన్నీ జరిగిన సమక్షంలో పోలింగ్కి అవసరం అయితే 13 మే 2024 తేదీన మనకు పోల్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా దాదాపు మన నంద్యాల నియోజకవర్గంలో 286 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది వరకు 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనం రీసెంట్గా ఒక 5 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, ఎక్కడైతే ఓటర్ల సంఖ్య 1500 దాటుతుందో అక్కడ మనం ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మొత్తం పోలింగ్ స్టేషన్ సంఖ్య 286 పోలింగ్ స్టేషన్స్లో నంద్యాల నియోజకవర్గం బోత్ నంద్యాల మండలము అండ్ గౌస్పాడు మండలంలో ఎన్నిక నిర్వహించబడడం జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ కౌంటింగ్ మీ అందరికీ తెలుసు, 4 జూన్ 4వ తేదీన మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మనకు షెడ్యూల్ ఎన్నికల కమిషన్ వారు ఇచ్చారు. ఇది కాకుండా మనము కొన్ని క్యాండిడేట్స్కి ఇవ్వాల్సిన సూచనలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలి, మనం ఏమేమి వాళ్ళకు కూడా ఏమన్నా చెక్ లిస్ట్ లాంటిది ఇస్తామో అనేది చూసుకుంటే మన నామినేషన్స్ అనేవి ప్రతి క్యాండిడేట్ కూడా దాఖలు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు మొత్తం 4 సెట్ల కన్నా ఎక్కువ నామినేషన్ దాఖలు చేయడానికి లేదు. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్, కంటెస్టింగ్ క్యాండిడేట్ 4 నామినేషన్ కన్నా ఎక్కువ దాఖలు చేయకూడదు. మ్యాక్సిమంగా కూడా 4 నామినేషన్స్ దాఖలు చేయాలి. డిపాజిట్ అమౌంట్ కూడా మనకు లోక్సభ అయితే 25,000, అది కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ చేయవలసి వస్తుంది. ఆ ట్రెజరీలో కూడా చలాన్ కట్టుకోవచ్చు. మన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా నామపత్రాలు స్వీకరించే నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటర్నింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి కలెక్టర్ కార్యాలయం వద్ద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నామినేషన్ల కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్లు వేసేందుకు నాయకులు ఎక్కువ మంది కార్యకర్తలతో వస్తున్న నేపథ్యంలో రహదారిని ఒకవైపు పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ పంపించారు. సార్
ఈ రోజు నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నామినేషన్స్ ఈ రోజు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నోడల్ ఆఫీసర్గా టోటల్ ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 సిఐలతో 4 ఎస్ఐలు, బిఎస్ఎఫ్ స్టాఫ్ అందరినీ కూడా మొత్తం బందోబస్తులో పెట్టడం జరిగింది. మొత్తం అందరూ అభ్యర్థులంతా కూడా 100 మీటర్ల అవతల నుంచి దిగి లోపలికి 1 and 4 అంటే వాళ్ళతో కలిసి మొత్తం 5 మందిని అలవలోపం చేయడం జరుగుతుంది. ఆర్ఓ గారికి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలు వాళ్ళు మాత్రమే వచ్చి సబ్మిట్ చేసి వెళ్ళాలి. ప్రొసెషన్స్ వీటన్నిటికి కూడా క్లియర్ కట్ పర్మిషన్స్ తీసుకున్నారు. దాని ప్రకారమే ఉండాలా. ఏ అల్లరి చేయకుండా ప్రశాంతంగా వచ్చి అందరూ నామినేషన్స్ వేసుకొని వెళ్ళాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాలలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నంద్యాలలోనూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వేసవి నేపథ్యంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలోనూ మార్పు చోటు చేసుకుంటోంది. 42.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒక మాదిరిగా ఎండలు ఉండే ఉదయం నుంచే ఎండ ప్రభావం ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం వేళలో ఎండ ధాటికి రోడ్లపై జనం సంచరించేందుకు సాహసించలేకపోతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచే ఎండ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం మాత్రం కొనసాగుతోంది. కాగా నంద్యాలలో 42.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎండలు తీవ్రతగా ఉండటంతో పిల్లలు మాత్రం బయటకు పంపించొద్దని, ఉదయం 11 గంటల వరకు మాత్రమే బయటకు పంపించాలని, సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో ఉంచాలని తల్లిదండ్రులు ఇది గమనించాలని తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 4 అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ స్వీకరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, నామినేషన్ వేసిన అభ్యర్థులు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థిగా దాఖలు వేసిన శ్రావణ్ కుమార్, ఎస్డిపిఐ ఎంపీ అభ్యర్థిగా హఫీజ్ అదావుల్లా ఖాన్ నామినేషన్ దాఖలు, ఎస్డిపిఐ అసెంబ్లీ అభ్యర్థిగా ఫాజిల్ దేశాయ్ నామినేషన్, మరో స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థిగా విశ్వనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు. మొదటి రోజు 3 అసెంబ్లీ అభ్యర్థులు, 1 పార్లమెంట్ అభ్యర్థితో పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. हल्का फुल्का था
కండువా వేసుకోలే కండువా इधर कैंडिडेट నంద్యాల జిల్లాలో ఎన్నికల్లో యువతీ యువకులు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నంద్యాలలో 226 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం, సేమ్యాలాలు, వాష్రూమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద మహిళలకి, పురుషులకి, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మన హక్కు ఓటు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నంద్యాలలో 226 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం, షామియాలో వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రం వద్ద మహిళలకు, పురుషులకి, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మన హక్కు ఓటు, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా మనకు 13/5/2024 చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మనం వచ్చే 5 ఏళ్లలో మన లీడర్స్ని, మన పొలిటికల్ లీడర్స్ని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీకున్న ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నంద్యాలలో చూసుకున్నట్లయితే 286 పోలింగ్ స్టేషన్స్ కూడా మనము పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని కానీ అదర్ పోలింగ్ స్టాఫ్కి సంబంధించి కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది. సెక్టర్ ఆఫీసర్స్ని కూడా నియమించుకున్నాము. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా తాగునీరు, షామియానా, వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కువ క్యూ లైన్లు లేకుండా వాటర్ ఫెసిలిటీ ఇస్తూ హీట్ వేవ్ కండిషన్స్ని తట్టుకునే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ ఓటును వినియోగించుకుంటారని కోరుకుంటాను. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి చాలామంది వెనకడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా లేకుండా మనం ఈసారి 3 క్యూ లైన్స్ పెట్టుకుంటున్నాము. ఒకటి మగవారికి, ఒకటి ఆడవారికి, ఇంకొక క్యూ లైన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్ ఎవరైనా ఉన్నా కూడా, ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా క్యూ పెట్టి వాళ్ళకు ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఫిమేల్ ఓటర్స్కి 2 ఫిమేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఓటర్ లోపలికి వెళ్తే 2 ఫిమేల్ ఓటర్స్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆడవాళ్ళకి కొంచెం అనువుగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా, నంద్యాల నియోజక ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని మన ఓటర్ శాతం కూడా పోయినసారి మనకు 76-77% దాకా మనకు ఓటర్ టర్న్అవుట్ వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 85-90% కానీ ఓటర్ టర్న్అవుట్ వస్తే దిగ్విజయంగా మనం ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఇంకోటి, ఎవరైనా సరే ఈ డబ్బులు ప్రలోభానికి గురవుకోకుండా, మద్యము, డబ్బు లాంటివి తీసుకోకుండా ఎక్కడైనా అలాంటివి పంచుతుంటే మాత్రం ఖచ్చితంగా సివిజిల్ యాప్ ద్వారా కానీ, లేకపోతే మా కంట్రోల్ రూమ్కి కానీ సమాచారం అందించినట్లయితే వెంటనే మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ, మా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కానీ వెంటనే అక్కడికి వచ్చి అలాంటి డబ్బులు పంచడం కానీ, మద్యం పంచడం కానీ ఆపడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ, ఎవరైనా సరే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఫీల్డ్లో జరుగుతుంటే మాత్రం వెంటనే సమాచారం ఇచ్చి ఎన్నికల యంత్రాంగాన్ని అంతా కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం పకడ్బందీగా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్స్ అయితేనేమి, నామినేషన్స్ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ కూడా సంబంధించి రీసెంట్గా మనము ఒక పీస్ మార్చ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవేర్నెస్కి సంబంధించి మనం మొబైల్ వ్యాన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ధన్యవాదాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేసే అభ్యర్థులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి కామేశ్వరరావు తెలిపారు.
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల పత్రాలు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని, శాసనసభ అభ్యర్థులు 10,000 రూపాయలు ధరావత్తు చెల్లించాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు చెల్లించాలని, నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలకు పరిమితి, అభ్యర్థితో సహా 5 మందిని ఆర్ఓ కార్యాలయానికి అనుమతిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన వారికి పత్రాలను ఎలక్షన్ అధికారికి భౌతికంగా ఇవ్వాలి. ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. స్టాంపు విలువ 10 రూపాయల కంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. అందరికీ నమస్కారం. నేను బనగానపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని. మనకి ఈరోజు 18వ తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రతిరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయం ఏదైతే తహసీల్దార్ ఆఫీసు బనగానపల్లిలో ఏర్పాటు చేయబడిందో అక్కడ నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరుగుతుంది. 21వ తేదీ ఆదివారం కాబట్టి సెలవు దినాల్లో నామినేషన్ స్వీకరించబడదు. ఎవరైతే 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ విత్డ్రాయల్కి చివరి రోజు అవుతుంది. ఇది ఎలక్షన్కి సంబంధించిన అంశాలు. అభ్యర్థులకు సూచనలు ఏంటంటే, ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళు మీ యొక్క నామినేషన్ని మీరు వేయదలుచుకున్న ముందు రోజే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయబడిన హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చి ఒకసారి ఆ నామినేషన్ని వెరిఫై చేయించుకొని తదుపరి రోజు మాత్రమే మీరు వేస్తే ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. తర్వాత మీరు వచ్చే వెహికల్స్ కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది. కేవలం 100 మీటర్ల పరిధిలోకి 3 వెహికల్స్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఆర్ఓ రూమ్లో కూడా 1+4 కంటెస్టింగ్ క్యాండిడేట్ ప్లస్ మిగిలిన 4 అభ్యర్థులు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎటువంటి ఊరేగింపులు కానీ అలాంటివి కానీ ఏమీ చేయకూడదు. ఈ 100 మీటర్ల పరిధిలో కానీ అక్కడ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కలర్ ఫోటో అయినా పర్వాలేదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా పర్వాలేదు. టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 24వ తేదీ ఇచ్చారు. 4వ తేదీ ఒకే టైం అడుగుతున్నారు. ఇద్దరితో మాట్లాడి అడ్జస్ట్ చేసుకొని చేయాలి. అదే ఉదయం 11 నుంచి 11:20 మధ్య అడుగుతున్నారు. మంచి టైం అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధారణ ఎన్నికలు 2024లో కీలకమైన ఎన్నికలు. అసెంబ్లీ అభ్యర్థుల కోసం రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు. జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నామినేషన్ల రిటర్నింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నిర్మానుష్యంగా మారిన రహదారులు. నంద్యాల మొదటి రోజు 3 అసెంబ్లీ అభ్యర్థులు, 1 పార్లమెంట్ అభ్యర్థులతో పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. నంద్యాల జిల్లాలో ఎన్నికల్లో యువకులు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ వెల్లడి. బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేసే అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు. ఎన్నికల అధికారి కామేశ్వరరావు. ఇవి ఇప్పుడు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.